ఇక లబ్ధిదారుల ముందు గ్యాస్ ధర మొత్తం చెల్లించాల్సిందేనని ఆ తర్వాతే ప్రభుత్వం రియంబర్స్ చేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు ₹40 సబ్సిడీ అందిస్తుంది. మహాలక్ష్మి స్కీమ్ కింద గ్యాస్ ధర ₹500, కేంద్ర సబ్సిడీ ₹40 రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుడికి ఖాతాలో జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లుండగా వీరికి ప్రతి సిలిండర్పై కేంద్రం ₹340 రాయితీనిస్తుంది. లబ్ధిదారుల ముందు గ్యాస్ ధర మొత్తం చెల్లించాల్సిందేనని ఆ తర్వాతే ప్రభుత్వం రియంబర్స్ చేస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు ₹40 సబ్సిడీ అందిస్తుంది. మహాలక్ష్మి స్కీమ్ కింద గ్యాస్ ధర ₹500, కేంద్ర సబ్సిడీ ₹40 రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారుడి ఖాతాలో జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లుండగా వీరికి ప్రతి సిలిండర్పై కేంద్రం ₹340 రాయితీనిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉండగా వీరికి ప్రతి సిలిండర్పై కేంద్రం ₹340 రాయితీనిస్తుంది. కాకపోతే ఏదైతే ₹500కి సిలిండర్ ఇస్తున్నారో దానికి సంబంధించిన లబ్ధిదారులు మొత్తం ముందుగానే పే చేసి ఆ తర్వాత రియంబర్స్ ఇస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. దీనిపైన మిశ్రమ స్పందన అయితే వెలువడుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్. స్వప్న, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 హామీల్లో భాగంగా ఇప్పటికే 2 హామీలు, ఒకటి ఆరోగ్యశ్రీకి 10 లక్షల పెంపు కావచ్చు, రెండోది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఈ రెండు కూడా ఇప్పటికే అమలు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక రేపటి నుంచి రేపు సాయంత్రం 5 గంటలకు కూడా చేవెళ్లలో సభ ఏర్పాటు చేస్తున్నారు. మొదటగా మాత్రం ఏఐసీసీ అగ్రనాయకులు ప్రియాంక గాంధీని కూడా ఈ సభకు తీసుకొచ్చి పథకం మొదలు పెట్టాలని మాత్రం భావించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా ప్రియాంక గాంధీ రేపు రాలేకపోతున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులంతా కూడా ఈ సభలో కూడా ఈ 2 పథకాలు, ఒకటి గ్యాస్ సిలిండర్ ₹500కే గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఈ 2 పథకాలు కూడా రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి చేవెళ్ల సెంటిమెంట్ ని మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తుంది. మొదట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల అసెంబ్లీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి కూడా ఏ పథకం ప్రవేశపెట్టినా కానీ అక్కడి నుంచే ప్రారంభించేది. ఆ తర్వాత ఉన్నటువంటి రోషయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఆ ముఖ్యమంత్రులు కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఆ తర్వాత వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అక్కడి నుంచే బస్ యాత్ర కూడా ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం తాజాగా మరోసారి కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత కూడా ఇదే చేవెళ్ల నుంచి కూడా పథకాలు ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. రేపు సాయంత్రం 5 గంటలకు కూడా ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ₹500 గ్యాస్ సిలిండర్ కూడా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ₹40 సబ్సిడీ ఇస్తుంది. మరోవైపు ఇటు మహాలక్ష్మి స్కీమ్ కింద కూడా గ్యాస్ ధర ₹500కు చేయాలని ఆలోచించిన నేపథ్యంలో కూడా కేంద్రం ఈ ₹40 పోను ఈ మిగతా సబ్సిడీ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు రాష్ట్రంలో కూడా దాదాపు 12 లక్షల మందికి కూడా ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరికి ప్రతి సిలిండర్ పైన కూడా దాదాపు ₹340 కూడా రాయితీ ఇస్తున్నారు. ఈ రాయితీ భూంగా కూడా ₹500 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు గ్యాస్ సిలిండర్ ప్రస్తుతానికి ₹1000 దగ్గరలో ఉన్న నేపథ్యంలో కూడా ఈ ఉజ్వల స్కీమ్ కింద కూడా ₹340 పోను, మహాలక్ష్మి స్కీమ్ కింద ₹500 పోను, కేవలం ఆ ఉజ్వల స్కీమ్ కింద ఉన్న వాళ్లకు గ్యాస్ సిలిండర్ కేవలం ₹130కే వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు ఈ ఉజ్వల స్కీమ్ కింద కాకుండా మిగతా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు వారందరికీ కూడా కేవలం ₹500కే ఈ గ్యాస్ సిలిండర్ మొత్తం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మిగతా ఈ 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించి కూడా ఇప్పటికే విధి విధానాలు ప్రకటించాయి. ఆ ప్రజాపాలనలో కూడా ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో, దరఖాస్తు చేస్తున్నారో వారి నుంచి కూడా దరఖాస్తులు ఇప్పటికే స్వీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మీటర్లకు సంబంధించిన నెంబర్ కావచ్చు, ఆధార్ కార్డు లింకేజ్ కావచ్చు, అన్ని కూడా ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో కూడా ఈ నెల నుంచే ఈ పథకం కూడా అమలు కాబోతోంది. రేపు మార్చి మొదటి వారంలో కూడా ఈ బిల్లులు ఏదైతే కరెంటు విద్యుత్కు సంబంధించిన బిల్లులు కొట్టే సమయంలో కూడా 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న ప్రతి తెల్ల రేషన్ కార్డు దారుని కూడా లబ్ధిదారుడు కూడా
ఈ జీరో బిల్లు కూడా ఇవ్వబోతా ఉన్నారు. 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందించబోతున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా అట్టహాసంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చెవెళ్ళ నియోజకవర్గంలో మాత్రం ప్రారంభించబోతా ఉంది. రేపు సాయంత్రం 5 గంటలకు కూడా ఈ సభ ద్వారా కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అంకితం చేయబోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదటగా మాత్రం ప్రియాంక గాంధీని అనుకున్నప్పటికీ మహిళలకు ఉద్దేశించి ప్రియాంక గాంధీ టూర్ మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు సాయంత్రమే క్యాన్సిల్ అయిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా కూడా ఈ సభకు హాజరు కాబోతున్నారు. ఇక కేవలం 6 హామీలను ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇప్పటికే 2 అమలవుతున్న పరిస్థితుల్లో కూడా రేపు కూడా మరో 2 పథకాలు అమలవుతున్న సందర్భంలో కూడా ఇప్పటికే 4 హామీలు కూడా ఇప్పటికే రేపటితో పూర్తి చేసుకోబోతుంది. ఇంకా 2 హామీలు కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపే మిగతా అన్ని హామీలను కూడా నెరవేర్చాలనే సంకల్పంతో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.